మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అందరికీ తెలుసున్నదే. తెలుసున్నదా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఈరోజు మనము సబ్జెక్ట్ ఏంటంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. పరలోక రాజ్యంలో ఒక జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథములో మన పేర్లు రాయబడాలి. ప్రతి మనిషికి ఒక గ్రంథం ఉంటుంది. మనం చేస్తున్న ప్రతిక్రియ కూడా గ్రంథంలో రాయబడుతుంటుంది, లెక్కింపబడుతుంటుంది. అయితే జీవగ్రంథంలో మాత్రము పరిశుద్ధుల పేర్లే ఉంటాయి. అర్థమైందా? ఈరోజు మన పేరు పరిశుద్ధ గ్రంథములో లేక జీవ గ్రంథములో మన పేరు ఉన్నదా లేదా అని చూడాలంటే ప్రభువా ప్రభువా అని పిలిచిన వారి పేర్లు ఎల్లవు. ప్రభువా ప్రభువా అని పిలిచినంతట్లో చారలేం. కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేసే ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారట? తన పరలోక రాజ్యానికి చేరతారట. ఎవరి చిత్త ప్రకారం చేయాలి? మనము తండ్రి చిత్త ప్రకారంగా చేస్తున్న వాడే. తండ్రి చిత్త ప్రకారం ఏంటో తెలుసుకోవాలి. తండ్రి చిత్తం ఏంటో గ్రహించాలి. ఏమండి? ఆ చిత్తాన్ని ఆ ప్రకారంగా చేస్తే మనం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను. ఏమైపోతున్నాయంట? ఈ భూమి ఈ ఆకాశము కనిపించకుండా పోతున్నాయట. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ఈ రెండు కూడా నిలబడతారంటే వాటి చోటు ఎక్కడ కనిపించలేదట అండి. ఈ భూమి నిలబడ్డానికి చోట్లేదట. ఆకాశాన్ని నిలబడ్డానికి నిలవడానికి చోట్లేదట. అందుకనే ప్రకటన గ్రంథంలోనే మనకి ఆయన చెప్తాడు, మీ కొరకు కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టిస్తున్నాను. తయారైపోయింది ఆల్రెడీ. నువ్వు కిందకు చదువుదామా? ఇంకా కింద చదువుదాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. గొప్పవారేమి కొద్దివారేమి వారందరూ చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా సింహాసనం దగ్గరికి రావాల్సిందేనంట. సింహాసనం దగ్గర ఆసీనులై ఉన్నారటంటే నిలిచి ఉన్నారు. ఇంకా చదువుదా. అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు గ్రంథమా గ్రంథముల గ్రంథములు గ్రంథములు మనిషికో గ్రంథం ఉందట. నువ్వు ఉదయం లేచిని అడుగు భూమి మీద పెట్టిన కానించి నీ ఆలోచన ప్రారంభిస్తుంది. నీ ఆలోచన ప్రారంభించి నువ్వు నడుస్తున్న నడవడక ప్రతిదీ కూడా గ్రంథంలో రాయబడుతుందట. ఆ గ్రంథంలో రాయబడుతుందట. నీ చర్యలన్నీ కూడా ఆ గ్రంథంలో లెక్కింపబడతాయట అండి. అందుకని గ్రంథములు ఎప్పబడెను. అది మంచి చర్య అయినా సరే రాయబడుతుంది, చెడ్డ చర్య అయినా సరే రాయబడుతుంది. ప్రతి చర్య కూడా ఆ గ్రంథమందు రాయబడుతుంది. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. చూడండి, గ్రంథములు విప్పబడ్డాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. ఆ గ్రంథములు విప్పబడినప్పుడు ఆ గ్రంథములలో రాసినట్లుగా నువ్వు చేసినట్లుగా ఆ క్రియల చొప్పున మృతులకు ఎక్కడ ఏమైపోయారట వాళ్ళు? మృతులకు తీర్పు అవుతుందంట. చనిపోయాక ఏం జరుగుద్దో మనకేం తెలుసు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చనిపోయిన తర్వాత చూద్దారులే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, అక్కడి నుంచే అసలు కథ ప్రారంభింపబడుతుందని బైబిల్ చెప్తుంది. మృతులకు ఏమవుతుందట? తీర్పు తీర్చబడుతుందట వారు చేసిన చర్యలను బట్టి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు 139:16 కీర్తన
139:16 అని అంటాడు. కీర్తన గ్రంథము 139. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయెను. నీ గ్రంథములలో లిఖితములాయెను. మంచి ప్రార్థనాపరుడైన దైవ దర్శనములు పొందిన వ్యక్తి చూశాడు. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంట? తల్లి గర్భంలో పిండముగా చేసిన కాంచి ప్రారంభింపబడుతుందట. ఏమండి, నేను ఇంకా ఉదయం లేచేగా కాలు కింద పెట్టేగా అని చెప్తున్నాను. దేవుడు చెప్తున్న మాట ఏంటంట? అక్కడ పిండంలోంచే నీ జననము, నీ ఉత్పత్తి, నీ పెంపు పిండములోంచే రాయబడుతూ ఉంటుందట. లేదా పిండంలో ఉండగానే స్కానింగ్ చేస్తారు. ఏమంటున్నారు? స్కానింగ్ చేసిన వెంటనే ఈ బిడ్డ ఉండకూడదు, ఈ బిడ్డను తీసేయాలి, మంచిగా పుట్టకపోతే, అవయవాలు సరిగా లేకపోతే పిండంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని తీసేస్తున్నారు. బాగా ఉంటే ఏం చేస్తున్నారా? తల్లికి ఇంకాను ఆరోగ్యంగా ఉండడానికి మెడిసిన్ ఇచ్చి ఆ పిండం ఉత్పత్తి అవడానికి ఎంతగానో ఆ డాక్టర్ గారు చూస్తారు. దేవుడు చెప్తున్నాడు, నీవు పిండములో ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే. చూడండి, మనకి ఎన్నైతే దినాల్లో నియమింపడ్డాయో మనకు తెలియదు. ఒక్కొక్కడికి ననిచ్చేస్తాడు. ఏమండి, ఒక్కొక్కరికి పాస్టర్ గారికి రూతం గారికి శారా గారికి ఏం చేస్తాడట? ఇన్ని దినాలు ఇచ్చేస్తాడు ఆయన. ఆ దినాలలో ఒక్కటైనను కూడా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములలో లెక్కింపమయ్యేది. ప్రతి దినము మన యొక్క దినచరి ప్రతిదీ కూడా దేవుడు రాస్తున్నాడట. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఉండాలా లేదా? మా షాప్లో పిల్లలు 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తినాలంటే ముందు చెప్తారు. ఎందుకని సీసీ కెమెరాలు చూస్తాయి. కొన్ని షాపులో ఏం అవసరం లేదు. ఓనర్ గారి సీట్కి కనిపించకుండా ఆ సైడ్ గోడకి వెళ్ళి శుభ్రం ఒలుచుకుని తినేసి మూడు దుడుసుని వచ్చేస్తారు పిల్లలు, పనిచేసే పిల్లలు. సహజము. కానీ సీసీ కెమెరా ఏం చేస్తుంది? ఒకటి కాదు, 4 ఉన్నాయి, 4 ఏపులు ఉన్నాయి. ఒకవేళ ఇది పట్టుకుని ఆ లోపల ఒక స్వాపంట చూసుకుంటూ వెళ్తే అందులో కనపడుతుంది. ఏం పని వీలు లేదు, ఇక్కడ తినడానికి అవకాశము లేదు. అందుకని ఏం చేయాలి? డైరెక్ట్గా వచ్చి నేను ప్యాకెట్ తింటున్నానండి. మన పరిస్థితి కూడా అంతే. మన మీద ఒక గ్రంథం ఒకటి ఫోకస్ అవుతుందట. యేసు రక్తమే జయము. ఏమవుతుందట? ఒక గ్రంథము ఫోకస్ అవుతుంది. నువ్వేనా అర్థమైంది చూస్తున్నావా? రాసేస్తాడు. నువ్వు అర్థమైంది మాట్లాడుతున్నావా? రాసేస్తాడు. సన్నిధి వదిలేసి అర్థమైన చోట్లకు పరిగెడుతున్నావా? రాసేస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు ఎక్కువ పని చేస్తున్నావా? రాసేస్తాడు. దాంట్లో ప్రతిదీ కూడా రాసేస్తాడు ఆయన. ప్రతిదీ లెక్కింపు అవుతుంది. మరొక వచనం చదువుదాం. కింద వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఆయన తలంపులు ఎంతో ప్రియమైనది. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. బలులైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? బలులైనను అంటే ఏంటి? కూటమి పెట్టేసుకుంటానండి, ప్రార్థన పెట్టేసుకుంటానండి. ఆ పని జరగాలంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారు. మొత్తం మీ సంఘస్థులకి అందరికీ ఏం చేస్తాను?
భోజనాలకు మీటింగ్ పెట్టేస్తానండి. దేవుడు అంటున్నాడు, బలిలైనను నైవేద్యాలు. అసలు నీ బ్రతుకేంటో నీ జీవగ్రంథంలో రాయబడుతుందో చూసుకోరా బాబు. అసలు నీ బ్రతుకు గ్రంథంలో సవ్యంగా కనబడుతుందో లేదో చూసుకో. దేవుడికి నైవేద్యాలను మొక్కుబడులు అవసరం లేదు, అడగలేదట ఆయన. మనం ఇచ్చుకుంటున్నాం, మనం పెట్టుకుంటున్నాం, మనం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్ర. అవునా కాదా? ఇశ్రాయేలీలకు క్రమం ప్రకారంగా వారు అన్యాచారాలకు బానిసలై అవి ఉన్నారు కాబట్టి వారిని ఒక క్రమరీతిగా నియమించాలని వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు వాళ్ళకి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ మందలోంచి ఒక గొర్రెని ఒక పొట్టెల్ని బలి ఇవ్వాల్సి ఉంటుంది అని కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ఆజ్ఞలు కూడా వాళ్ళు భయపడలేదు. హల్లెలూయా. దాన్ని కూడా సరిగా వారు నిర్వహించలేకపోయారు. అందుకే తానే భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ అడుగుతున్న మాట తెలుసా? ఆయన బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు ఉన్నావు. చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఏమన్నాడట చెప్పండి. ఆడవాళ్ళు అది ఏం చెప్తారు? నీకు చెవులు ఎందుకు ఉన్నామంటే ఏం చెప్తారు చెప్పండి? ఆడవాళ్ళు చెవులు కుట్టించుకోవడానికండి. మగవాళ్ళు అయితే ఏమంటారు? చుట్టో సిగరెట్టో పెట్టుకోవడానికండి. ఎందుకో కింద వచనంలో చెప్తున్నాడు ఆయన, నీవు నాకు చెవులు నిర్మించితివి. ఈ చెవుల ద్వారాగా ఏం చేయాలి? దేవుని వాక్కును సరిగా చక్కగా ఆ చెవుల ద్వారాగా హృదయాల్లోనికి పంపించాలా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకరు ఏమంటారు? కొందరు ఏమంటారు చెప్పండి? చెవులు, ఈ చెవు అంటే నాది, ఆ చెవు అంటే వదిలేయాలని పోద్దా? అందుకని ఇచ్చాడండి రెండు చెవులని. రెండు చెవులు ఎందుకు ఇచ్చాడంట? ఓ చెవు అంటే వింటే ఓ చెవు అంటే పోవడానికంట. అవునా? అందుకు ఇచ్చాడా? దేవుని వాక్యం వినడానికి. ఇంకా చదువుతాం. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు ఆయన? మన గురించి పుస్తకపు చుట్టలో రాయబడి ఉందంటాడు. ఒక పుస్తకంలో నీ గురించి రాయబడ్డది. అందుకనే నేను వచ్చి ఉన్నాను. నా గురించి రాయబడ్డది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఎక్కడ ఉండిపోవలసింది? తల్లి గర్భంలోనే అవుటు, తండ్రి గర్భంలోనే అవుటు. తల్లి గర్భంలోంచి నేను బయటకు వచ్చానంటే నా గురించి నీ కనులు పిండముగా ఉన్నప్పుడే నా గురించి నీ కనులు నన్ను చూశాను. నీ కనులు నన్ను చూశాను పిండముగా ఉన్నప్పుడు. అందుకని ఆ యొక్క చుట్టలో నా గురించి రాయబడ్డ ప్రకారముగా నేను వచ్చాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏమంటున్నాడండి ఆయన? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు ఆయన. దేవుని చిత్తము నెరవేర్చడమే నాకు సంతోషము. నా ఇష్టసరంగా నేను ఉండడం నాకు సంతోషము కాదు. మనము మన గురించి ఒక తలంపుతో మనల్ని పుట్టించాడు ఆయన. ఒక సంకల్ప ప్రకారంగా ఉండాలని మనం నియమించాడు మనల్ని. ఎందుకండి అసలు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు సౌలు. ఏ గోత్రం నుంచి? బెన్యామీను గోత్రము. బెన్యామీను గోత్రము ఆశీర్వదింపబడిన గోత్రము. బెన్యామీను గోత్రము శాశ్వత కాలము ఆ రాజ్యపాలన చేయాలని దేవుడు ఉద్దేశించాడట. ఈ భక్తుడు చెప్తున్న మాటకి ఎగ్జాంపుల్గా మరొక రెఫరెన్స్ చూపిస్తాను. మన చిత్తం ఎప్పుడైతే మనం చేయడం ప్రారంభించామో రూట్ మారిపోద్ది మన జీవితంలో. ఒకసారి సమూయేలు గ్రంథము 13 చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథము 13 చదువుదాం.
అందుకు సమూయేలు ఎట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. ఏమని తలంచాడంటండి? సదాకాలము స్థిరపరచుటకు. ఎవరికి స్థిరపరచాలనుకున్నాడు ఆయన? బెన్యామీనుకి ఇవ్వాలనుకున్నాడు ఆయన. బెన్యామీనుకి ఇవ్వాలనుకున్న బెన్యామీనులో మొదటి రాజైన సౌలు దేవుని చిత్తమును నెరవేర్చక, మొదటి నుంచి మళ్ళీ చదవని 13వ వచనం మీకు మరలా అర్థమవుతుంది. అందుకు సమూయేలు ఎట్లనెను, సమూయేలు చెప్తున్నాడు, దేవుని అనుగ్రహంతో సమూయేలు మాట్లాడుతున్నాడు సౌలు దగ్గర, దైవాశీస్సులతో మాట్లాడుతున్నాడు సమూయేలు సౌలుతో. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని అవివేకమైన పనులు, నీ ఇష్టానుసారమైన పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము ఉండాలని స్థిరపరచాలని దేవుడు తలస్తే నువ్వేం చేసావు? దాన్ని పోగొట్టుకున్నావు. అవివేకంగా ప్రవర్తించి కింద వచనాల్లో ఎవరికి ఇస్తానంటున్నాడు కూడా తేటగా చెప్పేశాడు అక్కడ. అయితే నీ రాజ్యము నిలువదు. చూసారా, మనకిచ్చిన ఆశీర్వాదము, మనకిచ్చిన కృప ఒక ప్రణాళికలో మన గురించి రాసేసాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు రాశాడు దాన్ని ఎలాగ ఉండాలని, నీవు ఒక ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలని, ఉన్నతమైన బిడ్డగా నువ్వు జీవించాలని, ఉన్నతమైన క్రీస్తుకు ముద్దు బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన రాస్తే, నీ చిత్తం నువ్వు నెరవేర్చుకుంటూ సౌలు రాజులాగా, నీ చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతూ సౌలులాగా దేవుడు అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇది నాన్న మనము ఏం పోగొట్టుకుంటున్నాం అండి? దేవుడు అనుగ్రహం పోగొట్టుకుని ఆయన చెప్తున్నాడు, ఎవరికి ఇస్తారని చెప్తున్నా చూద్దాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కను కనుగొని ఉన్నాడు. ఎవరిని కనుగొన్నాడట? ఎవరు అంట కనుగొన్నది? యెహోవా. అదే దేవుని చిత్తానుసారమైన మనసును ఉన్న వ్యక్తిని ఎవరు కనుగొన్నారు? సమూయేలా యెహోవా. అదన్నమాట అక్కడ రాయబడ్డ మాట. ఎలాంటి మనుషుని కనుగొన్నాడంట? తన చిత్తానుసారమైన మనస్సు గల. ఈ మనుషుడేమో రాజు, ఆ మనుషుడేమో గొర్రెల కాపరి. చూస్తారా, రాజ్యానికేమో ఉండవలసిన రాజ్యము దేవుని చిత్తానుసారంగా మనుషుడు ఎప్పుడైతే ఆయన ఎలాంటి వాడు అంటున్నాడు, ఆయన నా చిత్తానుసారముగా నడుచుకోగలిగిన ఒక మనుషును నేను కనుగొన్నాను, నీ రాజ్యము ఆయనకి ఇవ్వగలుగుతున్నాను, నీ రాజ్యము ఆయనకి ఇస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయింది? పేరు మారిపోయింది. బెన్యామీను గోత్రంలో ఉండవలసిన రాజ్యము యోధా గోత్రంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏ గోత్రంలోకి వెళ్ళిపోయింది చెప్పండి? బెన్యామీను గోత్రంలో సదాకాలం ఉంచాలనుకున్నాడు దేవుడు. కానీ ఆడు చేసిన అవివేకము పనుల వలన, మన మంగళవారం నాడు ఆలకించారు కదా, వాడే వీడు. మంగళవారం నాడు పాస్టర్ గారు చెప్పారా వాక్యము? ఏం చెప్పారు? వాడు చేసిన అవివేకం పనుల వల్ల ఆ పొలిమేరులో ఉన్న వ్యక్తులు వచ్చి అంటున్నారు, మాకు ఎవ్వరి మీద కోపం లేదు, సౌలు కుటుంబం మీదే మాకు కోపం ఉంది, సౌలు కుటుంబంలో ఒక్క మగాన్ని కూడా లేకుండా మాకు అప్పచెప్పండి, ఊరవతలు తీసుకెళ్ళి ఊరు తీసేద్దాం. ఎవరు చేసిన పనికి అది? సౌలే. ఈ మహానుభావుడే కుటుంబాన్ని కట్టుకోవలసినది, రాజ్యాన్ని కట్టుకోవలసినది. ఎంతమంది కనిపించారట అప్పటికి? ఎవరు? మంగళవారం ఎవరు రాలేదా? ఎంతమంది పురుషులు తీసుకెళ్ళారు కొండ మీదకి ఉరి తీయడానికి? చెప్పండి, పాస్టర్ గారు అని చెప్తారు. పోనీ ఎంతమందిని? 7 తీసుకెళ్ళారట. ఇంక వాళ్ళ దగ్గర ఆ గోత్రం లేరనుకున్నారు. కానీ దేవుని కృప ఎంతైనా కృపామయుడిగా పెట్టి ఒక్కరిని ఉంచి ఆ గోత్రాన్ని నిలబెట్టాడు. చివరికి గోత్రం లేదనుకుని మిగిలిన 7 కూడా తీసుకెళ్ళి ఈ సౌలు చేసిన అవివేకం పనుల వల్ల తన పిల్లలందరూ చచ్చిపోయారు యుద్ధంలో. ఒక 7 కొడుకులు మిగిలారు అనుకుంటే
వాళ్ళని కూడా చంపితేనే కుదరదు అంటున్నారు. అలా హింసించేటట్టు పొరుగువారిని సౌలు. ఎందుకు వాళ్ళు సౌలు కుటుంబంలో పురుషులు ఉండకూడదని అడుగుతున్నారు తెలుసా? పక్కనున్న పొరుగువారు సౌలు పరిపాలించిన కాలం అంతా కూడా వాళ్ళు ఎంతగానో హింసించాడట. సౌలు ద్వారాగా మీరు ఎంతో హింస పొందారు కదా. దావీదు రాజావేకి అడుగుతున్నాడు, మీకేం కావాలో కోరుకోండి అంటే వాళ్ళు ఏం కోరుకున్నారంటే సౌలు కుటుంబంలో అసలు వంశమే ఉండడానికి లేదు, ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మరలా మా మీద కక్ష సాధింపు ఉంటుంది. చూశారు, ఎతికారు, 7 కనపడ్డారు. 7 ఉరిదీశారు వారి మీదన శాపముకి. ఈ 7 ఉరి వలన ఆ పట్టణం అప్పటికైనా ఇంకా శాపం పోవాలని ఆ తల్లి ఏం చేస్తుందంట, 3 నెలలు అన్న వస్త్రములు లేకుండా, స్థానం లేకుండా అదే కొండ మీద కాపలా కాసిందట ఆ మృతదేహాలకి. ఆమె త్యాగం గొప్పది. సబ్జెక్టు వేరేది, ఇదిగా మళ్ళీపోతుంది. ఈరోజు మనం చెప్పే మాటలు ఏంటంటే, దేవుని చిత్త ప్రకారంగా ఉన్నవారు దేవుని యొక్క జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడతాయి. దేవుని చిత్త ప్రకారంగా ఉన్నవారు బ్రతుకులు బాగుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, నీ చిత్త ప్రకారంగా నువ్వు ప్లాన్ చేసుకుని నీవే బ్రతికితే, దేవునికి నీ జీవితాన్ని అప్పగించకపోతే, నువ్వు ఎంత గుంజులాడినా, ఎంత ఈత కొట్టినా అవతలొడ్డికి వెళ్ళలేవు. దేవునికి స్తోత్రం. అవతలొడ్డికి వెళ్ళలేరు. దేవుని సహాయం నీకు కావాలి. సమూయేలు చేసిన ద్రోహం వలన ఏం చేసినట, బెన్యామీను గోత్రానికి ఉండవలసిన రాజ్యం పోయి యోధా గోత్రానికి వచ్చింది. లూకా సువార్త 12:47 చూద్దాం. లూకా సువార్త 12:47 త్వరగా తన చూద్దాం. యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడక, చూడండి, యజమానుడి చిత్తమును ఎరిగిండి. ఏంటి యజమానుడి చిత్తము? యజమానుడు ఆ పని ఏం చెప్పాడు, ఆ పని చేయాలన్నా తెలుసుకుని కూడా ఆ పని చేయకపోతే యజమానుడు ఊరుకుంటాడా? చదవడం ఏమంటున్నాడు? సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక, అతని చిత్తము ప్రకారంగా జరిగించక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అనేకమైన దెబ్బలు తగులుతాయట. తగిలితే తగలవాడిని చెయ్యాలి. నీవు కూడా అంతే. ఎందుకు వచ్చేసారో నాకు తెలియదు. హల్లెలూయా. ఎందుకు వచ్చేసామంటారు? మనము దేవుని సన్నిధికి ఎందుకు వచ్చేసామంటారు? దేవుని చిత్తమును నెరవేర్చకపోతే ఏం తగిలితాయట? లెంపకాయలు, డిప్పకాయలు, కొత్తాలు, ఏండి మొట్టికాయలు. ఆ యజమానుడికి ఎలా కోపం వస్తా అలాగే. మా చిన్నక్క ఉండేది మొట్టిగా మొడిగింది, సౌండ్ రాకుండా ఉంటుందని. కొందరు ఏం చేస్తారు, ఈమె జరిగితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంతదని ఇలా మొట్టేది అనమాట. మొట్టుకలు వేస్తూనే ఉంటారు. ఉత్తినే వేయరు, ఉత్తినే కొడతారా? వినకపోతే, చెప్పిన పని వినకపోతే. ఇంకా చదవండి.